ప్రపంచంలోని అనేక రహస్యాల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పెళ్లిల్లో అరుంధతి నక్షత్రం చూపించడం అంటే చిన్న విషయం కాదు. అది చాలా గంభీరమైన ఆచారం. దీని వెనుక ఎంతో అర్థవంతమైన భావం ఉంది. అరుంధతి నక్షత్రం అంటే పెళ్లిల్లో చూపించే అరుంధతి నక్షత్రం అనేది నిజానికి ఒక ద్వంద్వ నక్షత్రాలు, అంటే బైనరీ స్టార్స్ అంటారు. వశిష్ఠుడు, అరుంధతి ఇవి ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ పరస్పర గౌరవంతో ఉండే దంపతులకి సింబాలిక్ రూపం. అరుంధతి నక్షత్రాన్ని పెళ్లిలో ఎందుకు చూపిస్తారంటే ఆదర్శ దంపతుల బాటలో నడవాలని సూచనప్రాయంగా ఇలా చేస్తారు. వశిష్ఠుడు, అరుంధతి ఇద్దరు ఋషులుగా, గుణవంతులుగా, పరస్పర గౌరవంతో ఉన్న దంపతులు. వారి జీవితం కొత్త దంపతులకు ఆదర్శంగా చూపించడానికి వీరిద్దరు కూడా వాళ్ళలాగా జీవించండి అనే అర్థంతో ఒక పవిత్రమైన సంకేతంగా భావిస్తారు. ఈ నక్షత్రాలు ఒకదానికొకటి సమాంతరంగా కదులుతుండడం వలన ఇది సమానత్వానికి, ప్రేమకు, సఖ్యతగా ప్రతీకగా నిలుస్తుంది. వశిష్ఠుడు మహర్షిగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపారు. అరుంధతి దేవి తన భర్తకు తోడుగా ధర్మ మార్గంలో ఉన్నారు. ఇది కొత్తగా పెళ్లైన వారికి తమ దాంపత్యాన్ని ధర్మబద్ధంగా నడవమని ఒక సూచనగా చెబుతారు. ఈ ఆచారం భౌతిక సంబంధాన్ని కేవలం సంబంధంగా కాకుండా ఆధ్యాత్మికమైన బంధంగా చూపిస్తుంది. అది యోగ్యం, నిష్ఠ, గౌరవం లాంటి విలువలతో నిండిన బంధం. సింపుల్ గా చెప్పాలంటే పెళ్లిల్లో అరుంధతిని చూపించడం వల్ల కొత్త జంటకి ఆధ్యాత్మిక మార్గం చూపించడం జరుగుతుంది. ఆదర్శ దంపతులు జీవితాన్ని గుర్తు చేయడం వంటిది. పరస్పర గౌరవం, ప్రేమ, ధర్మబద్ధతకి ప్రాముఖ్యతనిచ్చే ఆచారం. కాబట్టి పెళ్లిల్లో వధువరులకు అరుంధతి నక్షత్రం చూపించి ఆదర్శంగా జీవించమని ఒక సూచన ఇస్తారు పండితులు. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.